సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దక్కుతుండడంతో ఆ జిల్లాలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. టీడీపీ, జనసేన కూటమి గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఎలర్ట్ అయిన వైసీపీ కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రంగా నడిపింది. ఎంపీ మిథున్ రెడ్డి మంత్రాలు ఫలించడంతో ముద్రగడ వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి, ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఆయన వైసీపీలో చేరుతారని సమాచారం. వైఎస్ఆర్సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్లారు. అక్కడ పద్మనాభంతో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ఆయన ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే మీరు అడుగుతున్నారా, జగన్ అడగమన్నారా అని మిథున్ రెడ్డిని ముద్రగడ ప్రశ్నించగా సీఎం జగన్ అడగమన్నారని మిథున్ రెడ్డి చెప్పినట్లు తెలిసిందే. అయితే పార్టీలో చేరికకు ఎలాంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట ముద్రగడ. సీఎంకు విషయం చెప్పి స్పష్టత ఇవ్వాలని మిథున్ రెడ్డిని కోరారట. అన్నీ ఓకే అనుకుంటే ఈ నెల 12న జాయినింగ్ పెట్టుకుందామని ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉన్నా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే పిఠాపురం నుంచి వంగ గీత కొనసాగుతారని పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. జనసేనలో సీట్లు రాని కాపు నేతలను ఆకర్షించేందుకు వైసీపీ ఆ పార్టీపైన ముద్రగడ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ముద్రగడ చేరికకు సంబంధించి ప్రధానంగా 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఎన్నికల్లో ముద్రగడ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయడం, లేని పక్షంలో ఎన్నికలకు దూరంగా ఉండి ప్రచారంలో పాల్గొనడం. ఒకవేళ పోటీ చేయడానికి మొగ్గు చూపితే ముద్రగడ కుటుంబానికి పిఠాపురం నియోజకవర్గం ఒక ఆప్షన్గా ఉంది. అయితే అక్కడి నుంచి వంగ గీత పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరో ఆప్షన్ కూడా తెరపైకొస్తుంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా మరో ప్రచారం నడుస్తోంది. దీనిపై ముద్రగడ పద్మనాభం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయన తీసుకోబోతున్న నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.